హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్లస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై అప్పుడే 2 నెలలు పూర్తయింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలకు సంబంధించిన వడ్డీ ఆ మరుసటి రోజే జమ అయిపోయింది. ఈపీఎఫ్ నెలలపై వచ్చే వడ్డీ మాత్రం ఇప్పటి వరకు చందాదారుల ఖాతాలో జమ కాలేదు. దీంతో చందాదారులు వడ్డీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వడ్డీ గురించి సామాజిక మాధ్యమాల్లో ఆరా తీస్తున్నారు. ఇంతకీ వడ్డీ ఎప్పుడు జమ అయ్యే అవకాశం ఉంది? ఆలస్యం వల్ల వడ్డీ ప్రయోజనం కోల్పోతామా అనే పూర్తి వివరాలైతే మనం ఇక్కడ తెలుసుకుందాం. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటును 8.25% నిర్ణయించారు. మార్చి నెల 2వ తేదీన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడింది. అయితే సిబిటి తీసుకున్న నిర్ణయాన్ని నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఆపై వడ్డీ ఖాతాలో జమ అవుతుంది. కాబట్టి వడ్డీ ఈపీఎఫ్ ఖాతాలో జమ అవ్వడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలకు వడ్డీ రేటును ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కాబట్టి ఆర్థిక సంవత్సరం ముగిసిన మరుసటి రోజే వడ్డీ మొత్తం ఖాతాలో కనిపిస్తుంది. ఈపీఎఫ్ వడ్డీని సిబిటి నిర్ణయిస్తుంది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపాక ఆపై ఖాతాలో జమ కావడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. ఒకప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వడ్డీ ఆయా ఖాతాలలో జమ అయ్యేది. ఇప్పుడు జూన్, జూలై నెలలో పడుతుంది. కేంద్రం వడ్డీని నోటిఫై చేశాక దీనిపై మరింత స్పష్టత రానుంది. గతేడాది మే 24న వడ్డీని కేంద్రం నోటిఫై చేసింది. ఈసారి ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఆలస్యం వల్ల ఆ మేర చక్రవడ్డీ ప్రయోజనం కోల్పోతామన్న ఆందోళన కొందరు చందాదారుల్లో నెలకొంది. అలాంటి భయాలేవి అక్కర్లేదంటుంది భవిష్య నిధి సంస్థ. ఈపీఎఫ్ నిల్వలపై ఆర్థిక సంవత్సరం మొదటి తేదీ నుంచి ఆ ఏడాది చివరి తేదీ వరకు ఏ నెలకు ఆ నెల వడ్డీని గుణిస్తారు. నెల లెక్కించినప్పటికీ వడ్డీ మాత్రం ఏడాది చివరిలోనే జమ చేస్తారు. ఒకవేళ విత్డ్రాలు ఉంటే ఆ మేర వడ్డీ తగ్గుతుంది. అలాగే నిలిచిపోయిన ఖాతాలకు ఈపీఎఫ్ఓ ఎలాంటి వడ్డీ చెల్లించదు. కాబట్టి వడ్డీ ఖాతాలో జమ ఆలస్యమైన చక్రవడ్డీ ప్రయోజనానికి ఎలాంటి డోకా ఉండదని భవిష్య నిధి సంస్థ వెల్లడించింది.